డే 1 సిపిటి నిజంగా చాలా మంది ఎలా యూజ్ చేసుకున్నారంటే H1 ఉంటుంది, జాబ్ పోద్ది, 60 daysలో జాబ్ రాదు, టక్కన డే 1 సిపిటికి వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ ఒకటి కాలేజ్లో డే 1 సిపిటి తీసుకుంటాడు, వాడికి ఇంత ఫీజు పడేస్తాడు, మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాడు. అంటే డే 1 సిపిటిని లీగల్గా బతకటం కోసం వాడుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు యాక్చువల్గా కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కాస్త చివరికి ఏమైంది అంటే వీళ్ళు లీగల్ ఇక్కడ ఉండటం కోసం తీసుకునేటువంటి దొడ్డిదారి అనేది తెలిసిందనమాట. ఏంటి డే 1 సిపిటిలో కాలేజ్ ఉండదు, నువ్వు ఎప్పుడు పోతే అప్పుడే కాలేజ్, నువ్వు ఎప్పుడు వెళ్తే అప్పుడే కూర్చోవచ్చు కాలేజీలో, మా అయితే సంవత్సరానికి ఒక 5 రోజులు 10 రోజులు రావాలి అంతే. అంటే నీకు ఒక లీగల్ రూట్ ఉంది కదా, ఆ లీగల్ రూట్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అందరూ. ఎవరు, నీకు ఓపీటీ రాలా, స్టెమ్ ఓపీటీ రాలా, పోతాం డే 1 సిపిటీలో జాయిన్ అయిపోతాం. అయితే ఈ డే 1 సిపిటీలో జాయిన్ అయిన యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాక్చువల్ డే 1 సిపిటి జెన్యూన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది పోయింది పక్కకి. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఎట్లో గొట్ల అమెరికాలో బతకాలి కాబట్టి డే 1 సిపిటి వాడుతున్నారు అనేది వాళ్ళ వాదన అనమాట. మొన్న 2025 ఫిబ్రవరిలో ఒక యూనివర్సిటీ వాళ్ళు మూసేశారు, డే 1 సిపిటి క్లోజ్ చేశారు. సెయింట్ పీటర్ యూనివర్సిటీ 2025 ఫిబ్రవరిలో అనుకుంటా డే 1 సిపిటి షట్ డౌన్ చేశారు.